ఫిలిప్పీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనందరం కలిసి చదువుకుందాం. దేని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయముల్లోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. పిల్లలు కూడా మోకాళ్ళ మీదకి రండి. ప్రార్థన అంటే మోకాళ్ళ మీదకి రావాలి. యేసు ప్రభు కూడా మోకాళ్ళ నుండి ప్రార్థన చేశాడంట. ప్రార్థన అంటే మోకాళ్ళ మీదకి రావాలి, కళ్ళు మూసుకోవాలి. పరిశుద్ధ తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, నీకు వందనములు స్తోత్రం చెల్లించి ఆరాధిస్తున్నాం. ఈ ఉదయ కాలంలో మీరు నాకు కూడా అనుగ్రహించిన నీ వాక్యముకి నీకు స్తోత్రం వందనములు. మా ప్రియ పరలోకపు తండ్రి, అన్ని పరిస్థితుల్లో అన్ని సమయాల్లో మరి నేను ఆరాధించలేకపోతా ఉన్నాను. అయితే నన్ను క్షమించుము. నువ్వు కోరిన ఆరాధన నా హృదయంలో నుండి రావట్లేదని కూడా ఒప్పుకొంచున్నాను. ప్రభు నన్ను క్షమించుము. నీ రక్తం చేతను కడుగొని ప్రార్థిస్తున్నాను. నీ చిత్తము చేయలేకపోతా ఉన్నాను ప్రభా, నీ ఇష్టము చేయలేకపోతా ఉన్నాను ప్రభా. మరి తండ్రి, నేను విధేయుడిగా ఉండలేకపోతా ఉన్నాను. మరి నాన్న దీన మనసుడుగా ఉండలేకపోతా ఉన్నాను. మరి నాన్న మా ప్రభా, నువ్వు దేవాది దేవుడు ఇండి కూడా ఎంతో విధేయతను మీరు కనపరుస్తూ వచ్చినారు. నా జీవితంలో కూడా అటు విధేయత ఉండాలని మీరు కోరుతూ ఉన్నారు. కానీ అనేక సందర్భాల్లో నీ వాక్యానికి నేను విధేయత చూపలేకపోతా ఉన్నాను, అవిధేయుడిగా ఉంటా ఉన్నాను. దీనత్వం అనే మనసును నాలో లేదని ఒప్పుకుంటున్నాను. క్షమించుము. నీ రక్తం చేత కడుగుము, శుద్ధీకరించు. ఇప్పటి నుండైనా నీ వాక్యానికి నేను విధేయుడై ఉండాలని, దీన మనసుడిగా ఉండాలని తీర్మానం చేసుకుంటున్నాను. నాకు కూడా సహాయం చేయండి, దయ చూపించు. మరి నన్ను మిగిలిన సమయాన్ని దీవెనకరంగా చేయము. నీ రక్త ప్రోక్షణ కోరుకుంటూ ఘనమైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మనము ఉదయకాలంలో చూస్తూ వచ్చాం కదా, 2 ఇష్టాలు ఉంటా ఉన్నాయి. ఏంటంటే, ఒకటి మానవుని ఇష్టము, రెండోది దేవుని ఇష్టం కదా. పిల్లలు గమనించండి అన్న, అటు ఇటు చూడద్దు. మానవుని ఇష్టము, దేవుని ఇష్టం. మానవుని ఇష్టం జరిగించుకునే వారి మీద ఎఫెసీ 2వ అధ్యాయంలో రాయబడుతుంది కదా. మానవుని ఇష్టం నెరవేర్చుకునే వారి మీద ఏముందంట? దేవుని ఉగ్రత ఉంది. ఏముంది? దేవుని ఉగ్రత. పిల్లలు పలకండి. మానవుని ఇష్టము నెరవేర్చుకునే వారి మీద ఏముంది? దేవుని ఉగ్రత. అంటే మన ఇష్టం నెరవేర్చుకుంటా ఉన్నామంటే మన మీద ఏమున్నట్టు? దేవుని ఉగ్రత ఉన్నట్టు. రెండో భాగం చూస్తూ వచ్చినట్లయితే యేసు ప్రభు వారు ఏం చెప్తా వచ్చినాడు? నేను ఎల్లప్పుడూ కూడా ఎవరి ఇష్టమైన కార్యాలంట? దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తాను. ఎవరికి ఇష్టమైన కార్యాలు? దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తూ వచ్చినాడు కనుక యోహాను సువార్త 6:38 ఒకటి చదవండి. యోహాను సువార్త పిల్లలు చదివితే బాగుంటుందేమో. కొద్దిగా సిస్టర్స్ కొద్దిగా పెద్దవాళ్ళు కొద్దిగా ఓపిక పట్టండమ్మా. పిల్లలు చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 38 వచ్చింది చదవండి. నా ఇష్టము నెరవేర్చుకోవడానికి నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము అనగా నన్ను పంపిన వాని ఇష్టము నెరవేర్చుటకే దిగి వచ్చి తిని. పరలోకం నుండి యేసు ప్రభు ఎందుకు వచ్చినాడంట? దేవుని ఇష్టము నెరవేర్చడానికే వచ్చినాడు కనుక ఇంకా మనం రాయబడుతుంది యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనం. ఇంకొక చదవండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనం. నన్ను పంపినవాడు నాకు తోడైనాడు, ఆయనకి ఇష్టమైన కార్యములు నేను ఎల్లప్పుడూ యేసు ప్రభు ఎల్లప్పుడూ ఎవరికి ఇష్టమైన కార్యాలు చేస్తూ వచ్చినాడు? దేవునికి, తండ్రికి ఇష్టమైన కార్యములు చేస్తూ ఉన్నాడు కనుక నాన్న పిల్లలు ఫొటోస్ పక్కన మరి చూద్దాం. కనుక ఏం చేస్తూ ఉన్నాడంట? రాయబడి చదవండి.
తండ్రి నాకు తోడై ఉన్నాడు. ఎవరు తోడుగా ఉన్నారు? తండ్రి, దేవుడు యేసు ప్రభు వారికి కుమారుడైనటువంటి యేసు ప్రభువుకు తోడుగా ఉన్నాడు. కాబట్టి మనము ఎప్పుడైతే దేవునికి ఇష్టమైన కార్యములు చేస్తామో దేవుడు వారికి ఏమి ఉంటాడు? తోడై ఉంటాడు. దేవుడు మనకు తోడుగా ఉండాలి అంటే ఏం చేయాలా? పిల్లలు పలకండి. దేవునికి ఇష్టమైన కార్యములు మనం చేస్తే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుడు మనకు తోడుగా ఉండాలంటే మనం ఏం చేయాలా? దేవునికి ఇష్టమైన కార్యములు చేయాలి. కాబట్టి తీర్మానం చేసుకోండి. మీరు ఎక్కడ ఉన్నా, ఏం చదువుతున్నా తీర్మానం చేసుకోండి. ఏంటంటే, ప్రభువా నా ఇష్టము కాదు. మన ఇష్టము ఎందుకు ఉండకూడదు? మన ఇష్టం ఎందుకు ఉండకూడదు? మన ఇష్టము నెరవేర్చుకునే వారి మీద ఏముంటుంది? దేవుని ఉగ్రత. దేవుని ఉగ్రత మనం సహించుకోగలమా? దేవుని కోపాన్ని మనం తట్టుకోగలమా? దేవుని కోపం మన మీద ఉండడం మనకి మంచిదా? దేవుని కోపం మన మీద ఉండకూడదు. దేవుని కనికరం మన మీద ఉండాలి. ఏముండాలా? దేవుని కనికరం, దేవుని దయ మన మీద ఉండాలా. వీళ్ళు ఈ లోకరీతిగా మనుషుల మీద మన మీద కోపడినా, మనం ద్వేషించినా, వారి మన మీద పనులు కొరికినా పర్వాలా, అదే మనకి నష్టము కలిగించదు. కానీ ఎవరి కోపం మన మీద ఉండకూడదు? దేవుని కోపం మన మీద ఉండకూడదు. దేవుని కోపం మన మీద ఉండకూడదు అంటే మనం ఏం చేయకూడదు? దేవునికి ఇష్టము కాని పనులు ఎప్పుడు కూడా చేయకూడదు. కాబట్టి ప్రభువుకి చెప్పాలి, ప్రభువా నా ఇష్టము కాదు. మన ఇష్టం ఏం చేయబడాలా? కొట్టివేయబడాలి. మన ఇష్టం ఏం చేయబడాలా? ఏం చేయాలి? నిన్న పిల్లలు చెప్పండి, గట్టిగా చెప్పండి. నీ ఇష్టం ఏం చేయబడాలా? కొట్టివేయబడాలా. నా ఇష్టం ఏం చేయబడాలా? కొట్టివేయబడాలా. ఎవరి ఇష్టం నెరవేర్చబడాలా? దేవుని ఇష్టం. దేవుని ఇష్టం నెరవేర్చబడితే మనకేమొస్తుంది? దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మోషే ప్రవక్త అంటాడు, ప్రభువా నీ సన్నిధి నాకు తోడుగా రాకపోతే నన్ను పంపకుము అంటాడు. అంటే దేవుని సన్నిధి మనకేముండాలా? తోడుగా ఉండాలి. ఆయన మనకు తోడుగా ఉండాలి. కాబట్టి ఆయనకి మనకు తోడుగా ఉండాలంటే మనం ఏం చేయాలా? ఆయనకి ఇష్టమైంది చేయాలి. ఆయనకి ఇష్టమైంది అంటే ఒక మాట పిల్లలకు జ్ఞాపకం చేస్తాను, చదవండి. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం చదవండి. 4వ అధ్యాయం 3వ వచనం. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. మొన్న నా పిల్లలు చదువుతారులే నాన్న, చదువు నాన్న. దేవుని చిత్తము ఏంటంట? మనము పరిశుద్ధులగుటయే దేవుని చిత్తం. దేవునికి ఇష్టం ఏంటి? మొట్టమొదటి దేవుని ఇష్టం ఏంటి? నువ్వు పరిశుద్ధంగా ఉండడమే దేవునికి ఇష్టం. నువ్వు పరిశుద్ధంగా ఉండడమే దేవునికి ఇష్టం. చూడండి, ఒక మనిషి సంవత్సరం అంతా స్నానం చేసుకోలేదు అనుకోండి, బాగా ఇష్టంగా ఉంటాడా? దుర్వాసనతో ఉంటాడు, కంపుతో ఉంటాడు. వాడి దగ్గరికి మనము పోలేం. దేవుని వాక్యం సెలవిస్తుంది, మనం అందరము కూడా దేవుని వాక్యం రాయబడుతుంది కదా, మన హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి. కాబట్టి మన హృదయం అనేది పాపముతో ఉంది. ఆ పాపము, ఆ వ్యాధిని నుండి మనం ఏం చెప్పడాలా? పరిశుద్ధపరచబడాలి. కాబట్టి పరిశుద్ధులు ఒకటయే దేవునికి ఇష్టం. కాబట్టి నువ్వు పరిశుద్ధపరచబడాలి అంటే ఏం చేయాలా? యేసు ప్రభువా నేను పాపిని, నీ రక్తము చేత నా పాపములు కడుగుము, నన్ను పరిశుద్ధపరచుము అంటే యేసు ప్రభు ఏమంటాడు? యేసు రక్తము ప్రతి పాపము నుండి మనం కడిగి ఏం చేస్తుంది? కాబట్టి దేవునికి ఇష్టమైంది మొట్టమొదటి ఏంటి చెప్పండి? ఏంటి పిల్లలు చెప్పండి? పరిశుద్ధులగుట. కాబట్టి నువ్వు పరిశుద్ధపరచబడితే దేవునికి ఇష్టం. నువ్వు దేవునికి ఇష్టడు అయితే ఒక మాట చదువుతాను చూడండి. కీర్తన గ్రంథము 127 మొదటి 2 వచనాలు పిల్లలు చదవండి అన్న. మొదటి 2 వచనాలు 127 మొదటి 2 వచనాలు. ప్రయాసము వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువని లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు
నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తాడు. ఇటు చూడండి, ఒక మాట రాయబడుతుంది, వారి ప్రయాస వ్యర్థమే. అంటే దేవునికి ఇష్టలు కాని వారి ప్రయాస ఏమైపోతుందంట? వ్యర్థం. ఇంకా రాత్రంతా మేల్కుంటున్నానంట. నిజమే కదా, మన ఎగ్జామ్స్ అంటే రాత్రంతా మేల్కుంటామా? అవునా కదా? మీరు ఎంతమంది మేల్కుంటారు చెప్పండి రాత్రంతా? నేనైతే చాలా మేల్కునేవాడిని. రాత్రంతా నిద్ర పడుకునేవాడిని కాదు, నిద్రే వచ్చేది కాదు. ఎందుకు? పాస్ కావాలా, మంచి మార్క్స్ రావాలి. అక్కడ రాయబడుతుంది చూడండి, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత మన పిల్లలకి చెప్తాం కదా, పడుకోండి రా, తొందరగా పడుకోండి అయినా కూడా ఏమొస్తుంది? ఏం డాడీ ఎగ్జామ్స్ ఉన్నాయి డాడీ, ఎట్లా వస్తుంది నిద్ర అని అంటారు. పిల్లలు ఏం చేయరు? పడుకోరు. దేవుని వాక్యం తెలుస్తుంది, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనిచ్చు ఏంటంట? కష్టార్జితమైన ఆహారము తినుచుండుట. అంటే దేవునికి ఇష్టలుగా ఉండకుండా, నువ్వు పవిత్రపరచబడకుండా, నువ్వు పరిశుద్ధపరచబడకుండా, దేవునికి ఇష్టమైన కార్యములు చేయకుండా నువ్వు మేల్కొని ఎంత ప్రయాసపడినా ఏం చేస్తుందంటే అది వ్యర్థమే. యేసు ప్రభు వారు కూడా తన శిష్యులతో అంటా వచ్చినాడు కదా. యేసు ప్రభు యొక్క శిష్యులు ఎవరు వాళ్ళు? పేతురు, యోహాను. వారు ఎలాంటి వారు? ముందు చేపలు పట్టేవాళ్ళు. చేపలు పట్టేవాళ్ళన వాళ్ళు రాత్రంతా ఏం చేసినారంట? చేపలు పట్టినారు. ఒక్క చేప కూడా వాళ్ళకి రాత్రంతా ప్రయాసపడినారు. ఒక్క చేప కూడా వారికి దొరకలేదు. ఎందుకు? వారి దేవుని మాటకు లోబడలేదు. కాబట్టి దేవుని వాక్యం రాయబడుతుంది, తన ప్రియులు నిద్రించుచుండగా, తనకి ఇష్టలు నిద్రిస్తూ ఉండగా దేవుడు ఏం చేస్తాడంట? వారికి ఇస్తాడు. నువ్వు దేవునికి ఇష్టడుగా ఉన్నట్లయితే, నా ఇష్టము కాదు ప్రభువా, నీ ఇష్టమే, నీకు ఇష్టమైందే చేస్తా, నీకు ఇష్టమైనట్టుగా నేను జీవిస్తా, నీకు ఇష్టమైనట్టుగా లోబడతా, నీ వాక్యానికి లోబడతా, నీ వాక్యానికి విధేయత చూపుతా అని నువ్వు తీర్మానం చేసుకొని ఆ రీతిగా జీవిస్తే దేవుని వాక్యం రాయబడుతుంది, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తాడు. నువ్వు ఆయనకు ప్రియుడిగా ఉంటే, నువ్వు ఆయనకి ఇష్టడుగా ఉన్నట్లయితే, ఆయనకి ఇష్టమైన కార్యాలు చేస్తే ఏం చేస్తాడంటే దేవుడు వారికి ఇస్తాడు. ఎలాంటివి ఇస్తాడు? చెడ్డవి ఇస్తాడా దేవుడు? చెడ్డవి ఇస్తాడా? తల్లిదండ్రులు, ఈ లోకపు తల్లిదండ్రుల గురించి ఏం రాయబడుతుంది? మీరు చెడ్డవారే ఉండి, ఈ లోకపు తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళంట? చెడ్డవారే ఉండి ఏం చేస్తారంట? పిల్లలకి ఏమి ఇవ్వాలనుకుంటారంట? మంచివి. అయితే మన పరలోకపు తండ్రి మంచివాడు ఏమి ఇస్తాడు? శ్రేష్టమైన విలువ. ఎట్లాంటి విలువవి? శ్రేష్టమైన విలువ. కాబట్టి ఎవరికి ఇస్తాడు? ఎవరైతే ఆయనకు ప్రియులుగా ఉంటారో, ఎవరైతే ఆయనకి ఇష్టలుగా ఉంటారో. ప్రభువా, నా ఇష్టము కాదు ప్రభువా, నీ ఇష్టమే. ఏ విషయమైందైనా సరే నీ ఇష్టమే ప్రభువా, నీ వాక్యానికి నేను విధేయత చెప్తా, నీ వాక్య ప్రకారం తల్లిదండ్రులకు లోబడతా, నీ వాక్య ప్రకారం నీకు దీనుడిగా ఉంటా, నీ వాక్య ప్రకారం నేను జీవిస్తానని మనం ఎవరైతే తీర్మానం చేసుకుంటారో వారు దేవునికి ప్రియులు అవుతారు. తన ప్రియులకు దేవుడు ఏమిస్తాడంట? వారు పడుకున్న ప్రయాసంతో లేక చేయకపోయినా దేవుడు వారికి ఇస్తాడు. అనగా మన ప్రయాసాన్ని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవునికి ఇష్టలు కాకుండా మనం ఎంత ప్రయాసపడినా ఏమవుతుందంట? మన ప్రయాసం ఏమవుతుందంట? వ్యర్థం అవడం మంచిదా? చాలామంది అంటాం కదా, మమ్మీ డాడీ రాత్రంతా చదువుకున్నాను మమ్మీ, రాత్రంతా కష్టపడ్డాను మమ్మీ, ఇవాళ 33 మార్కులు వచ్చినాయి మమ్మీ అంటే ఏమవుతుంది? ఏం లాభం కదా? మన ప్రయాసం ఏం కాకూడదు? వ్యర్థం కాకూడదు. మన ప్రయాస అనేది ఏం కాకూడదు? వ్యర్థం కాకూడదు. కాబట్టి మనం ఏం చేయాలా? దేవునికి ఇష్టలు. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను, చదవండి. హగ్గై 1 గ్రంథము 1వ అధ్యాయం, పేజీ నంబర్ పాత నిబంధన గ్రంథంలో 775. 1వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఇంకొక పావు చదువుతానులే నాన్న. నువ్వు చదివినా విత్తినను మీకు కొంచెమే పండిన. ఆ మాట గమనించండి. విస్తారంగా విత్తినారంట, పంట ఎంత వచ్చిందంట? విస్తారంగా పండితే పంట కూడా ఎంత రావాలా? విస్తారంగా రావాలి. అయితే ఏమైందంట? కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరటం లేదంట, పానము చేయుచున్నను దాహము తీరటం లేదంట, బట్టలు కప్పుకొనిచున్నను చలి ఆగుకున్నదంట, పనివారు కష్టము చేసి జీతం ఎట్లా సంపాదించుకుంటున్నారంట? కష్టం చేస్తూ ఉన్నారు. కష్టము చేసి ఏం సంపాదించుకుంటున్నారు? జీతము. అయితే ఏమైపోతుందంట?
జీతం ఏ సంచిలో అంట? చినిగిపోయిన సంచిలో నువ్వు ₹1,00,000 పెట్టుకుని రా, ఉంటాయా? ₹1,00,00,000 పెట్టుకుని రా చినిగిపోయిన సంచిలో, ఉంటాయా? ఉండవు. ఎందుకు? ఆ సంచి ఏం సంచి అది? కాబట్టి మన క్రైస్తవ జీవితం అనేది చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉండకూడదు. చినిగిపోయిన సంచి ఉన్నట్టుగా మనము ఉండకూడదు. ఎట్లా ఉండాలా? మన ప్రయాస, మన కష్టం ఏముండాలా? నిలిచి ఉండాలా, నిలిచి ఉండాలి. కనుక ప్రభు వారితో చెప్తా వచ్చినాడు, అయ్యా మీ ప్రయాసం ఏమైపోతుంది? వ్యర్థమైపోతూ ఉంది. మీరు యెహోవాను గురించి, మీ ప్రవర్తన గురించి మీరు ఏం చేయట్లేదు? ఆలోచించుకున్నట్లేదు. 6వ వచనంలో రాయబడి చివరి మాట, 5వ వచనం చివరి, మీ ప్రవర్తన గురించి ఎందుకు మా ప్రయాస ఎందుకు వ్యర్థమైపోతూ ఉంది? మా ప్రయాస ఎందుకు ఇది చినిగిపోయిన సంచిలో ఏం ప్రయాస? ఏం లేదంటే కష్టం చేసి సంపాదించుకొచ్చిన డబ్బు అది, ఎవరో ఇచ్చింటిన డబ్బు కాదు అది. అవునా కదా? దినమంతా కష్టపడ్డాము, కూలి ₹500 ఇచ్చినారు, చెమట ఇచ్చినారు, తినలేదు, మనం ఎంతో కష్టపడ్డాము. ఇంటికి తీసుకొచ్చే లోపల ఎవరో కొట్టుకొని పోయినారు అనుకోండి, ఎట్లుంటుంది? బాగుంటుందా? మన కష్టార్జితం, కష్టపడి దినమంతా పనిచేసి వస్తున్నాము, దారిలో ఎవడో ఒక లాక్కపోయాడంటే ఏమనిపిస్తుంది మనకు? ఎంతో బాధ అనిపిస్తుంది. అవునా? ఎవడో ఇచ్చిందనుకో, ఎవడో ఏమంటారు కదా, ఏదో చెప్తున్నారు కదా, అమ్మఒడో దానవడో ఇచ్చింది పోయిందనుకో, ఏమనుకుంటాం? పోతే పోయింది అనుకుంటాం. అవునా కదా? కష్టము చేసి సంపాదించిన జీతము ఏం కాకూడదు? అర్థం కాకూడదు. దేవుని వాక్యం రాయబడుతుంది, తన ప్రియులను ఇచ్చి దించుచుండగా ఆయన వారికి ఇస్తాడు. కాబట్టి మనం ఎలాంటి వారిగా ఉండాలో ప్రభుతో ఎప్పుడు తీర్మానం చేసుకో, ప్రభు నా ఇష్టము కాదు, మన ఇష్టం ఏం చేయబడాలా? కొట్టివేయబడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా చూస్తూ వచ్చాం కదా, మన ఇష్టం నెరవేర్చుకునే వారి మీద ఏముంది? దేవుని ఉగ్రత. దేవుని ఇష్టం నెరవేర్చే వారి మీద ఏముంది? దేవుడు మనకు తోడుగా ఉంటాడు. కాబట్టి పిల్లలు ఎక్కడున్నా సరే తీర్మానం చేసుకోండి, ప్రభువా నా ఇష్టము కాదు, నీ ఇష్టం. మొట్టమొదటిగా దేవుని ఇష్టం ఏంటి? మనం పరిశుద్ధంగా ఉండడం, మనం పరిశుద్ధంగా జీవించడం. కాబట్టి యేసు ప్రభు రక్తం ద్వారా నువ్వు కడగబడి పరిశుద్ధంగా ఉండి దేవుని వాక్య ప్రకారం దేవునికి లోబడి జీవిస్తే ఆయన నీ ప్రయాసాన్ని, నీ కష్టాన్ని ఏం చేస్తాడు? ఆస్వాదిస్తాడు, దీవిస్తాడు. అలాగే దేవుడు మీ జీవితాలను ఆస్వాదించాలని మా యొక్క ప్రార్థన. ఆ రీతిగా మేము మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. చూడండి, ఇది మనం చదువుకుంటా వచ్చినాం కదా, చదవండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక. ఇప్పుడు సిస్టర్ చదవండమ్మా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము చదవండి. దేనిని గూర్చి మీరు ఏం చేయకూడదు? చింతపడుకుడి. దేని గురించి కూడా ఏంది? చింతపడుకుడి. కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు, మన విన్నపములు దేవునికి ఏ విన్నపములు దేవునికి తెలియజేయాలో కొన్ని జ్ఞాపకం చేస్తాను. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 10వ వచనం చదవండి. చేయుడి గాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును ఏం చేయబడాలా? నెరవేర్చాలి. కాబట్టి భూమి మీద కూడా దేవుని చిత్తము ఏం చేయబడాలా? నెరవేర్చబడాలి. అది ఎవరు నెరవేర్చేది? ఎవరు? రాజులా, అధికారులా? ఎవరు నెరవేర్చేది దేవుని యొక్క చిత్తాన్ని? ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినారు. అనగా నీవు, నేను, మనము ఏం చేయాలా? దేవుని ఇష్టమును నెరవేర్చేవారిగా ఉండాలి. కాబట్టి ప్రభువా, భూమి మీద నీ ఇష్టమును, నీ చిత్తమును నెరవేర్చేవారిగా నన్ను, మమ్మలను సిద్ధపరచు కనుక రాయబడుతుంది కదా. కీర్తన గ్రంథము 143, కీర్తన 143 10వ వచనం చదవండి. దేవా, మా కీర్తన 143 10వ వచనమ్మా. చాలు. కీర్తనకారుడు ఏమని ప్రార్థన చేస్తా ఉన్నాడు? నా ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి నేర్పించమంటున్నాడా? నీ చిత్తానుసారంగా, నీ ఇష్టానుసారముగా ప్రవర్తించుటకు నాకు కాబట్టి మనము దేవుని వాక్యం ప్రకారముగా, ప్రభువా నీ చిత్తమును నెరవేర్చేవానిగా నన్ను, మమ్ములను సిద్ధపరచుమని మనము ప్రార్థన చేయాలి. రెండవ మాటగా చూస్తూ వచ్చినట్లయితే చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము
కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చదవండి. చెప్పుచున్నాడు, మీరు సంపూర్ణులను, ప్రతి విషయములోను దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిక్షేత గలవారినై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థనలో పోరాడుచున్నాడు. మనం ఎలాంటి వారిగా ఉండాలంట? దేవుని బిడ్డలు ఎట్లుండాలంట? దేవుని యొక్క చిత్తమును గురించి సంపూర్ణమైన నిశ్చేతమును కలిగి ఉండాల. కాబట్టి రెండో తలంపుగా మొట్టమొదటిగా మనం దేవుని కొరకు ప్రార్థించాలా? ప్రభువా, నీ చిత్తము నెరవేర్చే బిడ్డలుగా నన్ను మమ్మలను సిద్ధపరచు. రెండవదిగా, ప్రభువా, నీ బిడ్డలముగా నీ యొక్క చిత్తమును గుర్చి మాకు ఎలాంటి నిశ్చయిత ఉండాలంట? సంపూర్ణాత్మ నిక్షేధం మాకు ఉండునట్లుగా మాకు సహాయం చే. మూడవదిగా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయము 20-21 వచనాలు చదవండిమా. తండ్రి, నా యందు నీవును, నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటలేదు, వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలెనని. ఎలాంటి వారిగా ఉండాలంట? మనము ఏకమై ఉండాలా. ఎవరు ఏకం ఉండాలా? అవిశ్వాసులు కాదు. కొరింథీయులకు రాసిన పత్రికలో రాబడింది కదా, విశ్వాసులు ఎట్లుండాలి? మనము అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి. వెలుగునకు చీకటికి ఏమీ పొత్తు. మనము విశ్వాసులకు అవిశ్వాసులకు ఏమి ఉండకూడదు, పొత్తు ఉండకూడదు. ఎవరు ఏకత్వంగా ఉండాలంట? ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినారో వారందరూ కూడా ఎట్లుండాలంట? ఏకమై ఉండాలి. కాబట్టి ప్రభువా, నీ నామమందు విశ్వాసం ఉంచిన మేమందరము కూడా ఏకమై ఏక మనసు కలిగి. చూడండి, ఒక మాట రాయబడుతుంది, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 44వ వచనం చదవండి, లేకపోతే 46వ వచనం చదవమ్మా. 46వ వచనం. మరియు చాలు. ఎట్లున్నారంటే వాళ్ళు దేవాలయంలో ఎట్లా కూడుకుంటున్నారు? కక్షలతో, భేదములతో కాదు, లేకపోతే అసూయతో, ద్వేషముతో కాదు. ఎట్లా కూడుకుంటున్నారంట వాళ్ళు? వారికి ఏముందంట? ఏకమైన మనసు, వారు ఏక మనసు కలిగి ఎట్లా ఉంటున్నారు? దేవాలయంలోనికి, దేవుని మందిరంలోనికి కూడి వస్తూ ఉన్నారు, కూడి ప్రభువును. కాబట్టి విశ్వసించిన వారందరూ కూడా దేవుని నామమందు ఏక మనసు కలిగి ఉండినట్లు ప్రార్థించేద్దాం. 4వదిగా చూద్దాం, చూడండి, లూకాసు వార్త 10వ అధ్యాయము. లూకాసు వార్త 10వ అధ్యాయము 2వ వచనం చదవండి. పనివారు కొద్ది మందియే, కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంప. కాబట్టి ప్రభువే చెప్తా వచ్చినాడు. ఏమని అంట? ప్రభువుకు తెలుసు కోత విస్తారంగా ఉందని. అయితే మనం ఏం చేయాలంట? కోతకు పనివారిని పంపమని ఏం చేయాలంట? మనము వేడుకోవాలి. కాబట్టి ప్రభువా, నీ పని చేయట కొరకై నన్ను సిద్ధపరచు, లేక మమ్ములను సిద్ధపరచు. ఒక మాట రాయబడుతుంది, చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను, కదలిని వారును, ప్రభు కార్యాభివృద్ధి యందు. ప్రభు యొక్క కార్యం ఏం కావాలంట? అభివృద్ధి కావాలా. ప్రభు యొక్క పని, ప్రభు యొక్క కార్యము, ప్రభు యొక్క పరిచర్య ఏం కావాలా? అభివృద్ధి కావాలా. ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడ వేసినట్టుగా ఉండకూడదు. దేవుని కార్యం ఏం కావాలా?
అభివృద్ధి చెందాలా, విస్తరించబడాలా. దాని కొరకై మనం ఏం చేయాలంట మనము ఆసక్తిని ఉండాలి. అంటే మనలో దేవుని కార్యముల విషయంలో ఏముండాలి, మనకు ఆసక్తి. కాబట్టి ప్రభు అంటా వచ్చినాడయ్యా, కోత విస్తారంగా ఉంది, పనివారిని పంపమని యజమాని ఏం చేయాలా, వేడుక. కాబట్టి ప్రభుని అడగాల, ప్రభువా విస్తారమైన నీ పనిలో, నీ పరిచర్యలో నేను కూడా పనివాణిగా ఉండాలనుకుంటున్నాను, నాకు కూడా సహాయం చేయి. అదే సమయంలో నీ కార్యముల యొక్క అభివృద్ధి విషయంలో నాకు కూడా ఆసక్తిని దయచేయి. కాబట్టి దేవుని ప్రజలకు ఏముండాలన్నా, దేవుని కార్యాభివృద్ధి యందు ఏముండాలా, ఆసక్తి ఉండాలి. దేవుని యొక్క కార్యముల విషయంలో మనకి ఏముండాలా, ఆసక్తి ఉండాలా. అందుకే రాబడుతున్న ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ప్రతి వాడు తన సొంత కార్యములనే చూసుకుంటున్నాడంటే కానీ దేవుని కార్యముల గురించి వారికి ఆలోచన లేదంట. మరి ఇంకొక చోట రాయబడుతుంది, సియోనులో నిర్విచారముగా ఉన్న వారికి ఏముందంట, శ్రమ. సియోనులో అంటే దేవుని మందిరములో ఎలాంటి పరిస్థితి అంట, నిర్విచారం, ఏమీ ఆచారం, ఏమీ పట్టింపు, ఏం బాధ్యత ఏమీ లేని స్థితి అనమాట. వస్తూ అంటారులే, మీటింగ్ జరుగుతూ అంటారులే, చెప్తా అంటారులే, పోతా అంటారులే అన్నట్టు నిర్విచారమైన స్థితి. అలాంటి వారికి ఏముందంట, శ్రమ. కాబట్టి దేవుని ప్రజలకు మనకి ఏముండాలా, దేవుని కార్యము అభివృద్ధి కొరకై మనలో ఏముండాలా, ఆసక్తి ఉండాలా. దేవుని కార్యంలో ఆలోచించేవారిగా ఉండాలా. దేవుని కార్యముల విషయమై పట్టింపు కలిగిన వారంగా ఉండాలా. కాబట్టి ప్రభు అంటా వచ్చినాడు, పనివారిని పంపమని మనం ఏం చేయాలంటే ప్రభువును వేడుకోవాలి. ప్రభువా నీ కార్యముల విషయమై ఆసక్తి నాకు దయచేయి, నీ కార్యముల విషయంలో తీవ్రత దయచేయి, నీ కార్యంలో అభివృద్ధి విషయంలో ప్రయాసపడేవానిగా నన్ను చేయి, అలాగ మమ్మల్ని సిద్ధపరచు అన్న వారి నిర్విచారమైన స్థితి మాలో నుండి తొలగించు. ఇంకా మనం ఇంకొక మాట చూస్తూ వచ్చినట్లయితే చూడండి, హగ్గైలో మనం చూస్తూ వచ్చినాం కదా, అక్కడ ఇశ్రాయేలీలంట దేవుని మందిరం విషయమై ఆలోచన లేని వారుగా ఉంటా వచ్చినారు. దేవుని మందిరం విషయమై వారు పట్టింపు లేనిగా వారుగా ఉంటా వచ్చినారు. చూడండి ఆ మాట చదువుదాము. హగ్గై 775 పేజీ, మొదటి అధ్యాయము 4వ వచనం చదవండి, 2వ వచనం చదవండి. సమయము ఇంకా రాలేదు, యెహోవా మందిరము కట్టించుటకు. ఏమనుకుంటున్నారంట, ఇంకా సమయం రాలేదులే, సమయం ఇంకా రాలేదులే, సమయము ఇప్పుడు కాదులే, సమయం ఇది కాదులే, సమయం ఇప్పుడు కాదులే అని అనుకుంటా ఉన్నారంట. అప్పుడు వారి పరిస్థితి ఏమైపోతా ఉంది, వారు కష్టపడి సంపాదించిన జీతం ఏమైపోతుంది, వ్యర్థమైపోతూ ఉంది. కనుక ప్రభు అంటా వచ్చినాడు, అయ్యా ఇంకా సమయం రాలేదనుకుంటా ఉన్నారే, ఇంకా సమయం రాలేదనుకుంటున్నారే, ఇప్పుడైనా మీరు ఆలోచన చేయండి. ఏమనే ఆలోచన, దేవుని కార్యముల విషయంలో ఆలోచన, దేవుని కార్యముల విషయంలో పట్టింపు, దేవుని కార్యముల విషయమైనటువంటి తీవ్రత అది కలిగి ఉండండి అని చెప్పబడతా ఉందన్నమాట. కాబట్టి ఆ ఇశ్రాయేలీలు దేవుని మందిరం గురించి వారు ఆలోచన చేయట్లేదు. ఏమనుకుంటున్నారంట, వాళ్ళు సమయం ఇంకా రాలేదు, ఇంకా సమయం. అందుకే మనలో కూడా ఎప్పుడు అదే అనుకుంటా ఉంటాం అనమాట, ఏమని ఇంకా సమయం రాలేదులే, ఇప్పుడే కాదులే సమయం అనుకుంటాం. అలాగూ మనం ఉండకూడదు. ప్రభువా ఏదైనా సరే ప్రభు సమయంలో ప్రభు కార్యములు మనము చేయాలి. ఇంకో మాట చదువుకుందాం చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము మొదటి వచనం చదవండి. చాలు. అపోస్తలుడైన పౌలు యొక్క హృదయాభిలాష, ఆయన కోరిక ఏంటంట, ఇశ్రాయేలీలు రక్షణ. మన కోరికలు ఎన్నో ఉంటాయి, అయితే వాటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే మన సహోదరులు, మన ఇంటివారు, లేకపోతే మన ఇరుగు పొరుగు వారు, మన బంధువులు, మన స్నేహితులు ఏం పొందాలా, రక్షణ పొందాలనేది మన యొక్క హృదయాభిలాష ఉండాలి. కాబట్టి అపోస్తలుడైన పౌలు తాను విశ్వాసం ఉంచిన తర్వాత తన యొక్క హృదయాభిలాష ఏంటంటే, అయ్యా నా సహోదరులు ఏం కావాలి, రక్షణ పొందాలి. కాబట్టి రక్షణ పొందిన నీవు నేను మనము కూడా ఇతరుల రక్షణ గురించి ఆలోచన చేయాలి. ఇతరులు రక్షణ పొందాలనే యొక్క ఆశను మనం కలిగి ఉండాలి. ఫలానా సహోదరుడు, లేకపోతే నా కుమారుడు, నా కుమార్తె, లేకపోతే నా బంధువు, నా స్నేహితుడు ఏం పొందాలా, రక్షణ పొందాలనే కోరిక మనలో ఉండాలా. అవునా? చూడండి, అందుకొరకే అబ్రహాము లోతు విషయం ఏం చేసినాడు, ప్రార్థన చేసినాడు. దేవుడు అబ్రహాముతో చెప్పినాడు, అయ్యా నేను సొదొమ గొమొర్రా పట్టణాలను ఏం చేయబోతున్నాను, సరే ప్రభా నీ పని నువ్వు చేసుకొని నేను పడుకుంటాను అన్నాడా, నీ పని నువ్వు చేసుకో ప్రభా నా పని నాది అన్నాడా, ఏమన్నాడు చూడండి అన్నమాట. చదవండి, ఆదికాండము 12వ
18వ అధ్యాయం కదా, 18వ అధ్యాయము 23వ వచ్చిన చదవండి, 22వ వచ్చిన చదవండి. 22 సొదొమ వైపుగా వెళ్ళారు. ఆ మనుషులు ఏం చేశారంట? సొదొమ వైపుగా వెళ్తా ఉన్నారు. ఎందుకు వెళ్తా ఉన్నారు? ఆ పట్టణాన్ని కాపాడడానికా? ఏం చేస్తూ ఉన్నారు? ఆ పట్టణాన్ని నాశనం చేయడానికి వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉంటే అబ్రహాం ఏం చేసినాడంట? యెహోవా సన్నిధిని నిలిచినాడు. వారు సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయడానికి వెళ్తూ ఉంటే అబ్రహాం ఏం చేస్తూ ఉన్నాడు? దేవుని సన్నిధిలో నిలిచి ఏం చేస్తూ ఉన్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, 100 మంది ఉంటే, 50 మంది ఉంటే, 20 మంది ఉంటే ఆ పట్టణాన్ని నువ్వు కాపాడవా. ఇది తన ఉద్దేశం ఏంటి? తన అంతర్గతంలో ఉన్నటువంటి మెయిన్ విషయం ఏంటి? లోతు ఏం చేయబడాలా? కాపాడబడాలా. లోతు రక్షణ పొందాలా. లోతు ఉగ్రత నుంచి లోతు కుటుంబం ఏం చేయబడాలా? తప్పించబడాలని ఏం చేస్తూ వచ్చినాడు? దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చినాడు. కాబట్టి పౌలు అంటాడు, అయ్యా, నా హృదయాభిలాష, నా కోరిక ఏంటంటే నా బంధువులు, నా స్నేహితులు, నా సహోదరులు ఏం పొందాలా? రక్షణ. కాబట్టి విశ్వాసం ఇచ్చిన నీకు, నాకు, మనకు హృదయాభిలాష ప్రాముఖ్యమైనది ఏంటంటే మన ఇంటి వారు, మన ఇరుగు పొరుగు వారు, మన బంధువులు ఏం పొందాలా? రక్షణ పొందాలనేటువంటి హృదయాభిలాషను కలిగి ఉండాలి. కాబట్టి పౌలు ఆ హృదయాభిలాషను కలిగి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తాడు. చివరిదిగా ఇంకో మాట చదువుకుందాం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. సమస్త పరిశుద్ధుల నిమిత్తం ఎట్లా చేయాలంట? మనము పట్టుదలతో, పూర్ణమైన పట్టుదలతో మనం ఏం చేయాలంట? ప్రార్థన. సమస్తమైన పరిశుద్ధులందరి నిమిత్తం, ప్రపంచవ్యాప్తంగా చెదిరిన పరిశుద్ధులందరి నిమిత్తం మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. అందుకనికే 1 తిమోతి 2 వచనాలు రాయబడుతుంది, రాజుల కొరకు, అధికారుల కొరకు, అందరి కొరకు మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలంటే. ఎందుకు ప్రార్థన చేయాలా అంటే మీరు సుఖముగా, నెమ్మదిగా బ్రతుకు నిమిత్తం అని రాయబడుతుంది అన్నమాట. కాబట్టి మనం వీరి కొరకు ప్రార్థన చేద్దాం. మొట్టమొదటిగా చూస్తూ వచ్చినాం ఏంటి? ప్రభువా, పరలోకంలో నీ చిత్తము నెరవేర్చబడుతున్నట్లుగా భూమి మీద మేము నీ చిత్తము నెరవేర్చేవారిగా ఉండాలి. అలాగ మాకు సహాయం చేయం. నీ చిత్తానుసారంగా ప్రవర్తించడానికి మాకు నేర్పించి. రెండోదిగా మనం చూస్తూ ఉన్నాము, ప్రభువా, పరిశుద్ధులు లేకపోతే మేము నీ చిత్తమును ఏం కలిగి ఉన్నామంట? సంపూర్ణాత్మ నిక్షేపంలో ఉండాలా. దేవుని చిత్తమును గురించినటువంటి నిక్షేపంలో ఉండాలి. ప్రభు, అటువంటి నీ చిత్తమును ఎరిగి నీ చిత్తమును గురించినటువంటి నిక్షేపను మేము కలిగి ఉండినట్లుగా మాకు సహాయము చేయం. మూడోదిగా మనం చూస్తూ ఉన్నాం కదా, పనివారిని పంపమని. కాబట్టి ప్రభువా, నన్ను సిద్ధపరచు పనివానిగా, నీ పనివానిగా నేను సిద్ధపరచు. నీ కార్యములు ఎందు అభివృద్ధి కొరకై తీవ్రత నాకు దయచేయం, నీ కార్యములను వివేచించే జ్ఞానం నాకు దయచేయి అన్నట్టుగా మనము ప్రార్థన చేయాలి. కాబట్టి ఇశ్రాయేలీయులు దేవుని మందిరం గురించి ఆలోచన చేయలేకపోతూ ఉన్నారు. దేవుని కార్యం గురించి వివేచించలేకపోతూ ఉన్నారు. దాని నిర్విచారమైన స్థితిలో ఉంటా ఉన్నారు. ఇప్పుడే కాదులే అనుకుంటా ఉన్నారు. కనుక వారు నష్టపొందుతూ వచ్చినారు. కాబట్టి దేవుని కార్యముల విషయమై మనం ఎప్పుడైతే ఆశ కలిగి ఉంటామో, దేవుని కార్యముల విషయమైతే ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో, దేవుని కార్యముల విషయమైతే ఎప్పుడు మనం శ్రద్ధ కలిగి ఉంటామో వారిని దేవుడు ఏం చేస్తాడు? దీవిస్తాడు. కాబట్టి మనము కూడా ప్రభువా, నీ కార్యముల విషయమైనటువంటి తీవ్రత నాకు దయచేయి. నాలుగోదిగా మనం చూస్తూ ఉన్నాం కదా, ఏంటి? ప్రభువా, నా సహోదరులు ఏం పొందాలా? రక్షణ పొందాలి. నా బంధువులు రక్షణ పొందాలి. నా ఇరుగు పొరుగు వారు రక్షణ పొందాలి. అది ఎలాంటిదిగా ఉండాలంట? మన హృదయాభిలాష, మన అభిలాష. చాలామంది మన దైవసేవకులు కానీ మన ఇంటికి వచ్చినప్పుడు అడుగుతారు కదా, అమ్మ నీ అభిలాష ఏంటి? అమ్మ నీ కోరిక ఏంటంటే మనం ఏమంటాం? IPS కావాలా, IAS కావాలంటాం. మంచిదే. దానికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే ఏంటి? నా సహోదరులు లేకపోతే నా ఇరుగు పొరుగు, నా బంధువులు, మా తల్లిదండ్రులు ఏం పొందాలా? రక్షణ పొందాలి. ఇంకో చివరిగా ఒక మాట చెబుతాము, సమస్త పరిశుద్ధుల నిమిత్తం మనం ఏం చేయాలంట? ప్రార్థించాలి. అలాగే దేవుడు మనకు సహాయం చేయాలి.